శ్రీ గురుభ్యో నమ శివోహం అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చంద్రగల. ముందుగా గురుదేవ మీ పాద పద్మములకు నా పూర్వక ధన్యవాదాలు తండ్రి. నేను చిన్న అంటే 2 ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికంటే ముందు వీడియోలో కూడా నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేశాను. అయితే ఒక కామెంట్ ఏమొచ్చింది అంటే ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవద్దు అనేది ఒక కామెంట్ అయితే వచ్చింది నాకు. నిజంగానే షేర్ చేసుకోవద్దండి. అంటే గురువుగారు పర్మిషన్తోనే మనం షేర్ చేసుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు మనకు 5th లెవెల్కి వెళ్ళిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మన ఎక్స్పీరియన్స్ మనం మీడియా ద్వారా మనం షేర్ చేసుకుంటేనే నలుగురికి తెలుస్తుంది అనేది గురువు గారి యొక్క సంకల్పం. అందుకే నేను కూడా షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా మా పాపకి మొన్న రాసిన ఎగ్జామ్లో ఆమె ఏం చేసిందంటే నేను గురువు గారి దగ్గర నుంచి బుక్ తీసుకొచ్చాను. ఒక పెన్ను మాత్రం తనకు ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా ఇదే పెన్ తోటి రాయమని చెప్పేసి నేను చెప్పాను. గురువుగారిని తలుచుకొని షీల్డ్ వేసుకొని అదే పెన్తో రాయమ్మా అని నేను చెప్పడం ద్వారా తనకు అలాగే రాసిందనమాట. లాస్ట్ డే రోజు ఏమైంది అంటే పెన్ అయిపోయిందంట. ఇంక అయిపోయేసరికి ఇంకా చేసేది లేక వేరే పెన్నుతోటి రాసింది. కానీ రిజల్ట్ మంచిగానే వస్తుంది, పోయినసారి కంటే ఈసారి మంచిగానే వస్తుంది అనే కాన్ఫిడెంట్ నాకు ఫస్టే చెప్పిందనమాట. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఏదైతే పెన్ను మిస్ అయిందో ఆ పెన్నులో ఆ ఎగ్జామ్లోనే తనకు ఏ వచ్చిందనమాట. అన్నీ ముందుకు ఎగ్జామ్స్ రాసినవి అన్నీ కూడా A1 అట్లా వచ్చి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. అయితే మా పాప చెప్పింది, ఇది గురువుగారి వల్లే మమ్మీ, అంటే ఆ పెన్ను రాయడం వల్లే నాకు ఇలా మంచి మంచి మార్క్స్ వచ్చినాయి అన్ని సబ్జెక్ట్లో అని చెప్పేసి అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే చూడండి, అంటే గురువు గారు మనకి ఎంత దగ్గర నుంచి చూస్తే అంత దగ్గర మనతో ఉంటాడు. అంటే ఆ రోజు తను షీల్డ్ కూడా వేసుకోలేదట. ఆ మాట కూడా చెప్పింది నాకు. కనీసం షీల్డ్ వేసుకున్నా బాగుండేది అనిపించింది. పర్లేదు, ఇప్పుడైతే నేను ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్ అన్నీ కూడా గురువుగారి దయ వల్లనే నేను మంచిగా రాస్తాను ఇప్పటి నుంచి అని చెప్పేసి పాప అనడం కొంచెం నాకు రిలీఫ్ అనిపించింది. ఇంకోటి నా ఎక్స్పీరియన్స్ అంటే నేను నిన్న ఇప్పుడు లెవెల్స్ జరుగుతున్నప్పుడే నేను మెడిటేషన్ చేస్తున్నాను. నిన్న సాటర్డే రోజు నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఏంటంటే నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు సాక్షాత్కారంలో ఒక భాగం, ఒక స్టెప్లో నేను చేస్తున్నప్పుడు ఆ స్టెప్ అనేది ఎండింగ్లో రాబోతుంది. అంతలోనే నాకు మెడ చుట్టూ ఒక పాములాగా చల్లగా అనిపించి ఒక మృదువుగా అనిపించిందండి. ఒకటేసారి నేను భయపడి అయ్యో గురుదేవా అని అనుకున్నాను. సరే అని అది కొద్దిసేపు అయితే అది అలాగే ఉన్నట్టుగా అనిపించింది నాకు. నా మెడ చుట్టూ ఇట్లా లావుగా ఇట్లా పట్టినట్టుగా అనిపించింది. తర్వాత వెంటనే నా వెనక భాగం నుంచి చిమ్మని పైకి ఇట్లా పాకుతున్నట్టుగా సహస్రం వరకు వచ్చినట్టుగా అనిపించింది. నేను గురువుగారిని తలుచుకున్నాను. భయపడిన దాన్ని నేను గురువుగారిని ఒకటేసారి తలుచుకొని, గురువుగారు చెప్పారు కదా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకు వస్తాయని 5th లెవెల్లో చెప్పారన్నమాట. సో నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ ఇది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనిపించింది. ఇప్పటివరకు ఇలాంటిది కాలేదు. నాకు 5th లెవెల్లో ఎక్స్పీరియన్స్ అయినా నేను, కానీ అది మెడ నుంచి వెనుక భాగం నుంచి పై వరకు అనేది ఇట్లా చెంచమని పాక్కుంటూ సహస్రం వరకు వచ్చి అక్కడ సంథింగ్ జరిగింది. అది నేను 5th లెవెల్ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు చెప్తాను అక్కడ అది ఎలా జరిగింది అనేది. కానీ ఇది అయితే డిఫరెంట్ అన్నమాట. అంతకు మించి అని అనుకుంటున్నాను నేనైతే. ఇది ఇలాంటివి అన్నమాట. మనం ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవద్దు అని బయట చెప్తారు కదా. ఎందుకు అనంటే SKSలో ఉన్న వాళ్ళు కాకుండా బయట ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు, మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. బయట వాళ్ళు ఎవరైనా వింటే ఏమనుకుంటారు అంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు దీని గురించి కాబట్టి పిచ్చోళ్ళని అన్నట్టుగా చూస్తారు మనని, లేదా ఇంకేదోలాగా చూస్తారు. అదొక రకంగా ఉంటుంది చూపు. బట్ నేనైతే పట్టించుకోను, ఎవరు కూడా పట్టించుకోరు ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు. ఆధ్యాత్మికంగా మంచి ఆలోచన, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఒక లెవెల్లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుందండి. ఈ బయట అంతా దాని ముందు చిన్నగా, ఎంత సంపద ఇదంతా
ఈ నథింగ్ అనమాట. దాని ముందు ఇవంతా చిన్నగా అనిపిస్తాయి. అది గురువుగారు కూడా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా పైకి ఎదిగిపోతామో, మంచి మెడిటేషన్‌లో మంచి మార్పులు వస్తాయో, అప్పుడు ఈ ప్రాపంచికం అంతా మనకు చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో! ఇంత చిన్నదానికా ఇది అది అన్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇట్లా మనం మంచి ఎక్స్పీరియన్స్ అవుతామో, అప్పుడు మనలో మనమే మార్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా దూరం అవుతూ ఉంటాయి. అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. నేను చాలాసార్లు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా ఈ లెవెల్ ఫస్ట్ చేసిన వాళ్ళు మిస్ చేయొద్దండి. లెవెల్ 2 కానీ, 3 కానీ, 4 కానీ. ఎందుకంటే పనులు ఉండొచ్చు, ఒక పూట పని ఉండొచ్చు, ఇంకో పూట అయితే ఉండదు కదా. మార్నింగ్ ఉంటే ఈవినింగ్ ఉండదు, ఈవినింగ్ ఉంటే మార్నింగ్ ఉండదు. ఏదో ఒకటి మనం బాగా దీని మీదనే ఫోకస్ పెట్టాలి. ఒక గంటనే కదా మన లైఫ్లో, ఒక గంట మనం దేవుడికి కేటాయించకపోతే మనం ఈ శరీరాన్ని పొంది ఎందుకు? ఈ శరీరం మనం అనుకుంటాం మన తల్లిదండ్రులు మనని కన్నారు, మనం పెద్ద చేశారు, మన కర్తవ్యం ఏంటిది, ఇది పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని చూసుకోవడం, ఇది ఒక్కటే కాదండి. ఇది కాదు, ఇదొక్కటే కాదు, దీంతో పాటు అది కూడా చూసుకోవాలనేదే గురువుగారు చెప్తూ ఉంటారన్నమాట. అదే చెప్తారు, సంసార జీవితంలో ఉండి మోక్షం పొందితేనే ఆ జీవితం అంటే అలాంటిది చాలా మోక్షమైంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు గురువుగారు. ఎందుకంటే సంసార సాగరంలో ఉన్నప్పుడే మనకు అన్నీ కూడా ఒడిదడుకులు వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ అనేది బాగా వస్తాయి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎట్టెళ్ళాలో తెలియక హాస్పిటల్ చుట్టూ కానీ ఇంకెక్కడికో వెళ్ళండి, అక్కడ తగ్గుతుంది, ఇక్కడ బాగా అవుతుంది, ఇక్కడ అని పరిగెత్తి అలసిపోతామండి. అలా ఇలా పరిగెత్తడం కాదు. అలాంటి టైంలోనే మనం ఇలాంటి గురువు గారిని పట్టుకుంటే మనం నిజంగా మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయినట్టే. దాదాపుగా మీరు ఒకసారి చూడండి. సర్వదా మనకు వెన్నంటి ఉండి ముందుకు నడుపుతారండి గురువుగారు. మహా ఉత్తమైన గురువు, మహాయోగి శ్రీ జీవేశ్వర యోగి. ఆయన మామూలు మనిషి అయితే కాదు, మామూలు మనిషిలా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఆయన రూపం మనకు మామూలుగా కనిపించినా నాకైతే ఆయన ఎప్పుడు కూడా శివుడులాగానే కనిపిస్తాడు. నిజం చెప్పాలంటే నేను మొన్న మెడిటేషన్ చేసినప్పుడు కూడా ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ రూపంలోనే నిజంగా దర్శనం ఇచ్చారు. నాకు ఈ పిక్ పెట్టడానికి ప్రధాన కారణం కూడా అదే. నేను ముందుగానే చెప్పాల్సింది అసలు ఇది, నేను చెప్పలేకపోయాను. బట్ సేమ్ ఇలాగే నాకు దర్శనం ఇచ్చాడు. అదే ఫోటో నాకు మళ్ళీ ఇందులో నా ఫోన్లో దొరికింది. అసలు విచిత్రం కదా. నేను మెడిటేషన్ చేసేటప్పుడే ఇలా వచ్చిందన్నమాట. ఇంతటి మహాయోగి మనకు దొరకడం, మనం పూర్వజన్మ సుకృతం, ఎన్నో జన్మల పాప ఫలములన్నీ కూడా పోగొట్టడానికి కలియుగంగా మీరు బాధపడకండి, నేనున్నాను, నేనే ప్రత్యక్షంగా మీకు వచ్చి అన్ని మీ మంచి చెడులన్నీ చూస్తాను, మీ పాపాలన్నీ పోగొట్టి మిమ్మల్ని మోక్షం వైపు నడిపించి మోక్షాన్నే ఇచ్చేస్తాను అన్న గురువుని, అన్న దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే మనంతట మూర్ఖులు ఇంకెవరు ఉండరండి ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికే వచ్చిన మోక్షప్రదాత శ్రీ జీవేశ్వర యోగి. ఆయనని మనము మిస్ చేసుకోవద్దు ఎవ్వరు కూడా. ప్లీజ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మీ వాళ్ళకి షేర్ చేయండి, తనని గురించి తెలుసుకోండి, ఎస్కేఎస్లో జాయిన్ అవ్వండి. మీరు కూడా మిరాకిల్స్ కానీ చూడొచ్చు, ఇట్లాంటి ఎన్నో చూడొచ్చు. మనం కళ్ళు మూసుకుంటే మనకి దేవతా రూపాలు, నాకైతే ప్రతి దేవతా రూపాలు కనిపిస్తారండి. ఎందుకో తెలియదు, నాకు కళలో కూడా కనిపిస్తారు. మెడిటేషన్లో చేసేటప్పుడు నా కళ్ళ ముందే ఇలా కూర్చున్నట్టు, శివుడు కూర్చున్నట్టు కనిపిస్తారు, అమ్మవారు కనిపిస్తుంది నాకు, శ్రీకృష్ణుడు కనిపిస్తారు, ఇలా కనిపిస్తూ ఉంటారు. అన్నీ కూడా నాకు నేను కళ్ళు తెరిచి చూడాలి అనుకుంటాను. బట్ కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ నిజంగా నాకు కళ్ళ ముందు లేకపోతే మళ్ళీ చూసిన ఫీలింగ్ పోతుంది అనే భయంతో నేను చూడను. బట్ నా కళ్ళ ముందే ఇలా చూస్తూ ఉంటారు, నాకు కళలో కూడా వస్తూ ఉంటారు దేవుళ్ళు. అది ఎందుకో తెలియదు నాకు. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. దేవుళ్ళు ఎందుకు కళలో వస్తారో నాకైతే తెలియదు. అమ్మవారు ముఖ్యర కావచ్చు. గురువు గారు సర్వదా మనకు వెనుక నుండి నడిపిస్తారు. మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మనం ఒకటే చేయాల్సింది, గురువుగారిని పూర్తి శరణాగతితో వేడుకోవడము, మెడిటేషన్ చేయడము. గురుదేవ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రి. మీకు మీ పాద పద్మములకు
నేను అంత కోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుదేవా, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నేను ఏదో ఒక ప్రోగ్రామ్ సేవకు రావాలని ఉంది, నాకు అది అనుగ్రహించండి. థ్యాంక్ యూ సో మచ్ గురుదేవా. శివహోం అండి అందరికీ.